హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైక్యూ బిజినెస్ ఛానల్. ఈ చిట్కాలు పాటిస్తే తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ పొందడమే కాకుండా మీ ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చు. పర్సనల్ లోన్లలో సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటిస్తే తక్కువ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్ పొందవచ్చు. ఇలా మీరు మీ డబ్బులను సేవ్ చేసుకోగలుగుతారు. మరింత వివరాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. డబ్బు అవసరం ఎప్పుడు అనుకోని సమయంలో వస్తుంది. మనకి ఏ రూపంలో అయినా అవసరం పడవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలా మంది పర్సనల్ లోన్ల వైపు చూస్తారు. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే బ్యాంకులు సాధారణంగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అడుగుతాయి. ఉదాహరణకు మీ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు వంటి అనేక డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ప్రీ అప్రూవ్డ్ లోన్ తప్ప. మీ డాక్యుమెంట్లు ఫైనాన్షియల్ లిక్విడిటీని సూచిస్తే బ్యాంకులు మీకు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని అందించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆదాయ వివరాలు, తద్వారా మీరు ఆదాయాన్ని స్థిరంగా పొందుతున్నట్లు చూపిస్తే బ్యాంకులు మీకు నమ్మకంగా తక్కువ వడ్డీ రేటుతో రుణం ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా మీ క్రెడిట్ స్కోర్ కూడా ఒక ప్రధాన ప్రమాణం. అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తారు. ఈ డాక్యుమెంట్లు బ్యాంకులకు మీ ఆర్థిక స్థితిని దృఢంగా నిరూపించడంతో వారు తక్కువ వడ్డీ రేట్లతో రుణం మంజూరు చేస్తారు. ఇది మీ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఎందుకు ముఖ్యం? క్రెడిట్ క్వాలిటీని చూపిస్తుంది. పర్సనల్ లోన్ మంజూరు చేసే ముందు బ్యాంకులు రుణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వివిధ డాక్యుమెంట్లను పరిశీలిస్తాయి. మీ ఆదాయ స్థాయిలు, ఖర్చులు మరియు ఆర్థిక ప్రవర్తనను గమనించి బ్యాంకులు మీ క్రెడిట్ అర్హతను నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, జీతం స్లిప్ వంటి వివరాలు బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణను చూపిస్తాయి. మీరు క్రెడిట్ స్కోర్లో మంచి ర్యాంకు సాధించగలిగితే బ్యాంకులు మీకు తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ ఇవ్వగలుగుతాయి. ఈ విధంగా మీరు క్రెడిట్ క్వాలిటీని మెరుగుపరిచి తక్కువ వడ్డీ రేట్లు పొందగలుగుతారు. రెండోది ఆర్థిక స్థిరత్వం. వేతన స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు ఇతర ధృవీకరించిన ఆర్థిక పత్రాలు మీ స్థిరమైన ఉపాధి లేదా వ్యాపార ఆదాయాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఇది బ్యాంకులకు మీ ఆర్థిక స్థితిని విశ్వసనీయంగా నిర్ధారించడానికి సహాయపడుతుంది. ఈ ధృవీకరణలు మీకు తక్కువ రిస్క్ రుణగ్రహీతగా అంగీకరించబడే అవకాశాన్ని పెంచి తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందడానికి దారితీస్తాయి. మూడోది అధిక సిబిల్ స్కోర్. మంచి క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ వ్యక్తిగత రుణాలకు తక్కువ వడ్డీ రేట్లను పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ స్కోర్ ఆధారంగా బ్యాంకులు మీకు రుణాన్ని ఇచ్చే సమయంలో మీ ఆర్థిక స్థితి మరియు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. ఇటీవలి క్రెడిట్స్ రిపోర్ట్ అందించడం మీ విశ్వసనీయతను ప్రదర్శించి తక్కువ వడ్డీ రేట్లను పొందడంలో సహాయపడుతుంది. నాలుగోది గ్యారంటర్. పర్సనల్ లోన్ అనేది సాధారణంగా అన్సెక్యూర్డ్ లోన్ అయినప్పటికీ మీరు గ్యారంటీ లేదా సెక్యూరిటీని అందిస్తే బ్యాంకుకు రిస్క్ తగ్గుతుంది. ఈ విధంగా బ్యాంకు రుణం ఇచ్చే సమయంలో తక్కువ ప్రమాదం ఉంటుందని భావించి వారు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ రుణగ్రహీతకు ప్రయోజనకరమైనది. తక్కువ వడ్డీ రేట్ల కోసం ఈ టిప్స్ పాటించండి. రికార్డులను అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అన్ని డాక్యుమెంట్లు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేలా చూసుకోవడం. పాత డాక్యుమెంట్లను వాడకండి. తాజా మరియు సరైన సమాచారంతో పత్రాలు సమర్పించండి. రుణ ఆదాయ నిష్పత్తిని హైలైట్ చేయడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న అప్పులు మరియు కొత్త రుణాన్ని మీ ఆదాయం ఎలా సమర్థించుకుంటుందో చూపించే డాక్యుమెంట్లు బ్యాంకుకు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని సూచిస్తాయి. ఇది రుణాల పొందడంలో సహాయపడుతుంది. అలాగే తక్కువ వడ్డీ రేట్లను కూడా పొందవచ్చు. సంప్రదింపులు జరపడం ద్వారా తక్కువ వడ్డీ రేట్లను పొందడం సాధ్యమవుతుంది. మీ బలమైన ఆర్థిక ప్రొఫైల్, మంచి క్రెడిట్ స్కోర్ మరియు స్థిరమైన ఆదాయం ఆధారంగా చర్చలు జరపండి. మీరు బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల నుండి లభించే ఆఫర్లను పోల్చి మీకు అనుకూలమైన తక్కువ వడ్డీ రేట్లతో రుణం పొందగలుగుతారు. మొత్తానికి ఆకర్షణీయమైన బ్యాంక్ స్టేట్మెంట్ మరియు మంచి డాక్యుమెంట్లు బ్యాంక్ ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా మీ నెగోషియేషన్ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. ఇది బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీకు తక్కువ వడ్డీ రేట్లు ఇవ్వడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా రుణ వ్యయాన్ని స్వల్పంగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూ బిజినెస్ ఛానల్.